హాయ్ అండి, ఈరోజైతే ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది మనం సేలింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో పిల్లలకి చేసి కూడా పెట్టచ్చు. చాలా హెల్దీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అందరూ చూసి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ చాక్లెట్స్ని ఏమంటారంటే క్యాడ్బరీ నట్స్ చాక్లెట్స్ అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఇక్కడ నేను ఆ గ్లాస్తోనే బాదం తీసుకున్నాను, ఆ గ్లాస్తోనే పంచదార తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక గ్లాస్ అనమాట, చిన్న గ్లాస్తో తీసుకున్నాను. దాన్ని ఇలా దలసరిగా ఉన్న బాండీలో వేసుకోవాలండి. మనం కలుపుకుంటాం కదా. హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకోవాలి. ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ని కూడా వేసుకుని ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం బాదం అనేది నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. చూసారు కదా, ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఈ పీస్ తీసుకుంటే దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట చాక్లెట్ని. ఇప్పుడైతే నేను బాదం వేసుకుని ఫ్రై చేసుకున్న బాదంని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఈ షుగర్ సిరప్లో అది మిస్ అయింది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ అనేది వేస్తున్నాను. కొంచెం షైనింగ్ వస్తుంది కదా, అందుకనేసి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బాదం అనేది ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి. మామూలుగా నట్స్ తిన్న వాళ్ళకి ఇలాగ చేసి పెడితే చాలా టేస్టీగా, పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరైనా సరే తింటారనమాట. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇలాగ ఒక పక్కన తీసుకున్నాను. ఇక్కడ వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. ఈ రెండింటితో చేసుకున్నాం అనేసి. ఇప్పుడు వైట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ని నేను మెల్ట్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో వేసుకుని బాగా కలుపుకోవాలి బాదంలోని. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ అనేది, డార్క్ చాక్లెట్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ వైట్ చాక్లెట్తో చూపిస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట, కొంచెం కొంచెం వేసుకుని. మళ్ళీ వేడి చేయడం అలా కాకుండా మనం కలుపుకునే దాన్ని బట్టి దానికి కోటింగ్ అనేది అవుతుంది. కాసేపు అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి బాగా కొంచెం డార్క్ చాక్లెట్ వేసి కలుపుకోవాలి. కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా మనకి థిక్గా చాక్లెట్ అనేది మొత్తం బాదంకి ఇలాగా ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను బటర్ పేపర్ మీద వేసుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా వస్తుంది అనేసి. విడివిడిగా రావాలంటే ఇప్పుడు నేను కొంచెం ఒక్కొక్క దాన్ని తీసుకుని ఇలా రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నిటినీ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇవి మనం ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, అలా అన్నా వదిలేయచ్చు. ఈజీగా మనకి చాక్లెట్ అనేది దానికి అబ్జర్వ్ అయ్యి దాన్ని పట్టుకుంటుంది అనమాట బాదంకి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ని చేసుకున్నాను కదా, ఇక్కడ వైట్ చాక్లెట్తో బాదం అనేది చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది. మన ఛానల్ ఎవరైనా చూస్తే కొత్తగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదైతే చాక్లెట్ అనేది మనం బటర్ పేపర్ మీద వేసుకుంటే అలా ఈజీగా తీసుకోవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీ అయిన క్యాడ్బరీ నట్స్ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగుందంటే, చాలా టేస్టీగా ఉంటాయండి. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా సేల్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ టైంలో అలాగా సేల్ చేసుకుంటే చాలా బాగా వెళ్తాయి అన్నమాట. ఇది ట్రాన్స్ఫర్ లాంటి బాక్సెస్ ఉంటాయి కదండి, మనకి బయటికి కనిపించేలా అలాంటి బాక్స్లో వేసుకుని సేల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.